క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తన యొక్క ప్రజలను ఏ విధంగా ప్రేమిస్తున్నాడు, దేవుడు తన యొక్క కనికరమును తన యొక్క ప్రజలకు ఏ విధంగా చూపిస్తున్నాడు అని మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. అయితే దేవుడు ఆ యొక్క ప్రజలను బానిసత్వము నుండి, సకల ఇక్కట్ల నుండి, సకల బాధల నుండి, సకల పాపముల నుండి రక్షించి దేవుడే వారి రక్షకుడిగా, దేవుడే వారి యొక్క విమోచకుడిగా ఉంటూ, ఆ యొక్క విమోచకుడిగా ఉండటమే కాకుండా ఆ యొక్క ప్రజలకు ఆ యొక్క దేవాది దేవుడే ఒక విందును సిద్ధపరచడాన్ని మనం చూడవచ్చు. అయితే ఈ యొక్క విందు దేవుని యొక్క మధురమైన విందు, దేవుని యొక్క ప్రేమ విందు, దేవుని యొక్క కనికర విందు. ఈ యొక్క విందులో పాల్గొనటానికి నీవు నేను ఎంతవరకు కృషి చేస్తున్నామని మనం కొద్దిసేపు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా నేటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువు తనను చేరి, తనను విశ్వసించి, తనను నమ్మి, తన యొక్క వాక్కు కోసం ఆ యొక్క క్రీస్తు ప్రభువుని చేరినటువంటి ప్రజలకు ఆ యొక్క క్రీస్తు ప్రభువు ఆధ్యాత్మిక ఆకలిని తీర్చడమే కాకుండా శారీరక భోజనాన్ని ప్రసాదించి వారి యొక్క ఆకలిని తీర్చడాన్ని మనం చూడవచ్చు. అయితే 3 సువిశేష గ్రంథాలలో క్రీస్తు ప్రభువు తనను చేరినటువంటి ప్రజలకు 2 మార్లు భోజనం సిద్ధపరచడాన్ని మనం గమనించవచ్చు. మొట్టమొదటి భోజన సిద్ధపాటు క్రీస్తు ప్రభువు ఇజ్రాయేలు ప్రజలకు ఏర్పాటు చేసి ఉన్నారు. క్రీస్తు ప్రభువే వారి యొక్క రక్షకుడని, క్రీస్తు ప్రభువే వారి యొక్క విమోచకుడని వారందరికీ కూడా తెలియజేశారు. రెండవ విందులో క్రీస్తు ప్రభువు సకల జాతి జనులకు దేవుడినని, సకల జాతి జనులకు ఆయనే రక్షకుడని, ఆయనే విమోచకుడని నిరూపించుకున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తును పోలి జీవించడానికి మనం ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. క్రీస్తువే నిజమైన మెస్సయ్యగా మనందరం కూడా అంగీకరించి క్రీస్తు నేర్పించినటువంటి బాటలో మనందరం కూడా నడవాలి. ఈ యొక్క బాటలో నడవటం అంటే అంత సులువైన పని కాదు. ఆ యొక్క బాటలో మనం నడవాలి అంటే క్రీస్తుని పోలి జీవించడానికి మనం ఎల్లప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉండాలి. ఇది కేవలం ప్రార్థన ద్వారానే సాధ్యమవుతుంది ప్రియా సహోదరి సహోదరులారా. కాబట్టి క్రీస్తును పోలి, క్రీస్తుని విలువలలో జీవిస్తూ, క్రీస్తు నేర్పించినటువంటి బాటలో నడుస్తూ దేవుని యొక్క ప్రేమను పొందడానికి, మన యొక్క జీవితంలో సార్థకం చేసుకోవడానికి క్రీస్తును పోలి, క్రీస్తుని ద్వారా క్రీస్తు యందు జీవించుదాం. మన యొక్క జీవితాలను సార్థకం చేసుకుందాం. ఆమేన్.